ఓం నమో శ్రీ కామాక్షిదేవి సమేత కపిలేశ్వరాయ నమః. ఓం నమో గురుదేవాయ నమః. భక్తులందరికీ నమస్కారం. మనకి వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఎక్కడ ఏ ఆలయంలో చూసినా కానీ ఆయన నిలబడే కనబడతాడు. మనకి ఎక్కడ ఏ దేవాలయంలో కానీ మనకి ఆయన కూర్చొని ఉండే భంగిమ కానీ మనకి ఎక్కడా కనబడదు. కానీ ఒక్క క్షేత్రంలో మాత్రం ఆయన సుఖాసీనుడై యోగ ముద్రలో అభయహస్తంతో కనబడతాడు. ఆ క్షేత్రం గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది మనకి తిరుపతికి దగ్గరలోనే ఉంది, కాళహస్తికి అతి సమీపంలో ఉంది. ఆ క్షేత్రమే తొండమనాడు. అక్కడ స్వామి సుఖాసీనుడై ఒక భక్తుడి కోరిక మేరకు అక్కడ స్వయంభుగా వెలుస్తాడు స్వామి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ భక్తుడి ఇంట్లో కొలువైనాడంటే ఆ భక్తుడు ఎంత గొప్పవాడో చూడండి. స్వామి అనుగ్రహం ఎంతగా లేకపోతే వాళ్ళ ఇంట్లో స్వామి స్వయంభుగా వెలిశాడంటే ఆయన ఎంత అదృష్టవంతుడో, ఆ భక్తుడు ఎంత అదృష్టవంతుడో ఆలోచించండి. ఆ భక్తుడు ఎన్ని ఉపచారాలు చేసుంటే, ఎన్ని పూజలు చేసుంటే, ఎన్ని జన్మల నుంచి స్వామివారిని నమ్ముకొని ఉంటే స్వామి ఆ విధంగా అనుగ్రహిస్తారు. ఆయన ఎవరో, ఆ భక్తుడు ఎవరో, ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తి అంటే మనకి తెలుసు, మనకి ఆకాశరాజు తమ్ముడు ఈ తొండమాన్ చక్రవర్తి. మనకి వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చేస్తాడు కదా, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తాడు. అప్పుడు పద్మావతి దేవిని చూసి పెళ్లి చేసుకుంటాడు. పద్మావతి దేవి వచ్చి మనకు ఆకాశరాజు కుమార్తె, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే మన తొండమాన్ చక్రవర్తి పరిచయం అనేది జరుగుతుంది. ఈ తొండమాన్ చక్రవర్తి వచ్చి మన ఆకాశరాజుకి తమ్ముడు అన్నమాట. స్వామి పద్మావతమ్మతో మన అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉంటాడు కదా, తిరుమలకి వెళ్ళే ముందు, కొండ ఎక్కే ముందు 6 నెలలు ఉంటాడు కదా. అప్పుడు మనకి తొండమాన్ చక్రవర్తి పరిచయం అవుతాడు. స్వామివారు ఆయనకి చెప్తాడన్నమాట, మనకి తిరుమలలో ఆలయం నిర్మించండి, నా కోసము పద్మావతి అమ్మ కోసం ఆలయాన్ని నిర్మించండి అని చెప్తే అప్పుడు తొండమాన్ చక్రవర్తి తిరుమలలో ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆనంద నిలయంతో పాటు 3 ప్రాకారాలు, 3 ప్రదక్షిణ మార్గాలు, తర్వాత 3 మండపాలు, బంగారు బావి, వంటశాల, ఇవన్నీ కూడా తొండమాన్ చక్రవర్తి నిర్మించిందే. స్వామి గారితో అమితమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు తొండమాన్ చక్రవర్తి. ఆయనకి స్వామివారంటే అంత భక్తి. ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకోండి ఏ కార్యక్రమాలు కూడా ప్రారంభించేవాడు కాదు. ఆయన ఉండే ప్రదేశాన్ని నుంచి భూమి లోపల సొరంగ మార్గాన్ని, మన ఆనంద నిలయం లోపల వరకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే ఆయన రాచ కార్యక్రమాలు అనేటివి ప్రారంభించుకునేవాడు. అంతటి భక్తి ప్రవర్తులు ఉన్నవాడు మన తొండమాన్ చక్రవర్తికి. అందుకే స్వామి అనుగ్రహం అనేది ఆ విధంగా ఆయనకి లభించింది. తొండమాన్ చక్రవర్తి నిజమైన భక్తుడే, స్వామివారంటే అమితమైన భక్తే. కానీ రాను రాను ఏమైందంటే ఈయనకి స్వామివారికి నేనే ఆలయాన్ని కట్టించాను, నేనే స్వామివారికి ఒక నీడని కల్పించినాను, నా సంపదతో నేనే స్వామివారికి ప్రతిరోజు నైవేద్యం అనేది ఆయనకి ఇస్తున్నాను, నివేదన చేస్తున్నాను అని నేను 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 అనే ఒక అహంకారం అనేది ప్రారంభమైందన్నమాట మన తొండమానుడికి. స్వామివారికి ఇవన్నీ తెలుసు అన్నమాట. సరే, తొండమానుడు మనం ఎన్నో జన్మల నుంచి మనకి ఉపచారాలు చేస్తూ ఉండే తొండమానుడు అతనిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలో తెలుసు అనే ఉద్దేశంతో స్వామివారు నిశ్శబ్దంగా ఇదన్నీ చూస్తూనే ఉంటాడనమాట. సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు మన శ్రీనివాసుడు. ఒకరోజు ఏమవుతుందంటే స్వామివారికి బ్రహ్మాండమైన నైవేద్యాలంతా చేసి పెడతారు. చేసి పెడితే స్వామి ఉన్నట్టుండి అక్కడి నుంచి నైవేద్యం స్వీకరించకుండా బయట వచ్చేస్తాడు. అప్పుడు స్వామివారు మనకి అక్కడ విగ్రహ రూపంలో ఉండేవాడు కాదు, నిజమైన వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఉండేవాడు. భక్తులందరూ కూడా ఆ విధంగానే కనబడేవాడు. తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన అక్కడ విగ్రహ రూపం అనేది తీసుకున్నాడు. అప్పుడైతే స్వామివారు నైవేద్యాలు తీసుకోకుండా బయట వచ్చేస్తాడు. అక్కడ ఉండే మనకి ఈ అర్చకులు వీళ్ళు చక్రవర్తికి తెలియజేస్తారు, స్వామి ఈ విధంగా నైవేద్యం స్వీకరించుకొని వెళ్ళిపోయినాడు. అంటే తొండమాన్ చక్రవర్తి ఎత్తుక్కుంటూ వస్తాడు అనమాట. అన్ని చోట్ల ఎత్తుక్కుంటూ ఉంటే స్వామి ఎక్కడా కనబడు. ఒక పూరి గుడిసె లోపల ఏం జరుగుతుందంటే, ఒక కొండలు తయారు చేస్తారు కదా కొమ్మరివాడు, అతను ఏం చేస్తాడంటే, స్వామివారంటే అమితమైన భక్తి అతను ఏం చేస్తాడంటే, కొండలో మనకి సద్ది అనేది ఉంటుంది. నిన్నటి రాత్రి అన్నాన్ని నీళ్ళల్లో పెడితే అది మరుసటి రోజు సద్ది అవుతుంది కదా, ఆ సద్దిని ఏం చేస్తాడంటే స్వామివారికి
నివేదన చేస్తూ ఉంటాడనమాట. స్వామివారు దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఆ భక్తుడు కూడా ఎంతో ఆనందపడిపోతాడు. స్వామి నా కోసం వచ్చి ఈరోజు నా దగ్గర ఈ నైవేద్యం స్వీకరిస్తున్నాడు అనేసి ఆ భక్తుడు కూడా ఎంతో ఆనందపడిపోతాడు. స్వామి ఆ నైవేద్యాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తూ ఉంటాడు. అది మన తొండమానుడు చూస్తాడు. చూసి నేను నీకు అక్కడ ఎన్నో పరమాన్నాలు, తర్వాత ఎన్నో రకాలమైన నైవేద్యాలు, ఎంతో రుచికరమైన నైవేద్యాలు తయారు చేస్తే మీరు ఎక్కడొచ్చి ఈ కుమ్మరివాడు తయారు చేసిన ఈ నీటి మెతుకులు తాగుతున్నారా అనేసి ఏం చేస్తాడంటే కోపంతో దాన్ని తట్టేస్తాడు. స్వామివారు ఆ నైవేద్యం స్వీకరిస్తా ఉంటే తొండమానుడు తట్టేయడం వల్ల అది కింద పడి పగిలిపోతుంది ఆ కొండ. తర్వాత ఆ చిన్న ఆ పెంకుటి పైన 4 మెతుకులు ఉంటే స్వామివారు దాన్ని తీసుకొని తింటారు. అది తింటూ ఉండేటప్పుడు ఇంకా కోపం ఎక్కువైపోతుంది మన తొండమాన చక్రవర్తికి. నేను అక్కడ ఎంత కష్టపడి ఎంత చేస్తూ ఉంటే స్వామి ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాడే అనేసి కోపం ఎక్కువైపోతుంది. కానీ కొద్దిసేపటికి ఏమవుతుందంటే స్వామివారు తీక్షణమైన చూపు తొండమాన చక్రవర్తి మీద పడడం వలన ఆయన కొద్దిసేపు నిశ్శబ్దుడైపోతాడు. అప్పుడు ఆయన చేసిన తప్పు అనేది ఆయన గ్రహిస్తాడు. మనము ఎంత సంపదలతో, ఎంత మనం బంగారుతోనూ నగలతోనూ తర్వాత మన ఆడంబరాలతోనూ స్వామిని మనం ఆధీనపరుచుకోలేము. ఆయన పైన అసామాన్య భక్తి ఉంటే గాని స్వామి ఎవ్వరికీ లొంగడు. ఈ విషయాన్ని మనకి తెలియజేయడం కోసమే స్వామి ఈ విధమైన లీలను చూపించాడు అని అర్థం చేసుకుంటాడు తొండమానుడు. ఆ విధంగా తొండమాన చక్రవర్తి స్వామివారు ఆ గుణపాఠం తెలియజేస్తారు. తొండమాన చక్రవర్తి తాను చేసిన తప్పుని ఆయన తెలుసుకుంటాడన్నమాట. ఈ సందర్భం జరిగిన తర్వాత కూడా తొండమానుడు స్వామివారికి ఎంతో విధేయుడై ఉంటాడు. వాళ్ళ అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తొండమాన చక్రవర్తికి యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట. యుద్ధం చేయాల్సి వస్తే వచ్చి స్వామివారిని సహాయం అడుగుతాడు. స్వామి నాకు మీ ఆయుధాలు కావాలా అని అడిగితే, భక్తుడు అడిగితే ఇంకా స్వామి ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి. అదీ కాకుండా ఎన్నో జన్మల నుంచి ఆయన్ని పూజించే పరమ భక్తుడు అన్నమాట తొండమాన చక్రవర్తి. కాబట్టి ఆయన అడిగిందే స్వామివారు ఆయనకుండే ఆయుధాలు, తర్వాత శంఖం, చక్రం ఇవన్నీ కూడా తొండమానుడికి ఇచ్చేస్తాడు. ఎవరితో యుద్ధం చేయడానికంటే మన ఆకాశరాజు కొడుకుతో, అంటే మన పద్మావతి దేవి సహోదరుడితో యుద్ధం చేయడానికి వాళ్ళకి యుద్ధం పడుతుంది. అప్పుడు అతనితో యుద్ధం చేయడానికి మన తొండమాన చక్రవర్తి స్వామివారి దగ్గర ఆయుధాలన్నీ తీసుకుంటాడనమాట. మనకి వెంకటాచల ఇతిహాసమాల అనే ఒక గ్రంథంలో ఒక విషయం అయితే ఉంది. అదేంటంటే స్వామి గారు అసలు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కాదు. ఆయన శక్తి స్వరూపం, తర్వాత వచ్చి సుబ్రహ్మణ్య స్వరూపం, తర్వాత వచ్చి ఆయన ఒక అమ్మవారి రూపం అని చెప్పి కూడా అప్పుడు ఒక వాగ్వివాదం అనేది ప్రారంభమైనది. దాన్ని అప్పుడు మన రామానుజాచార్యులు గారు ఆ సమస్యని పరిష్కారం చేస్తాడు. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే అప్పుడు స్వామివారి చేత శంఖం, చక్రాలు, ఆయుధాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకి తొండమాన చక్రవర్తికి అప్పుడు ఇచ్చేసి ఉంటాడు అనమాట. తర్వాత కొన్ని ఏండ్ల వరకు ఆయనకి ఆ ఆయుధాలు అనేటివి ఉండవు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ విధంగా ఇవన్నీ ఏమి లేవు కాబట్టి ఆయన చూడడానికి ఒక అమ్మవారి రూపంలా కనబడతాడు. అందువలన అప్పుడు ఆ కాలంలో ఇది వెంకటేశ్వర స్వరూపం కాదు, అమ్మవారి స్వరూపం అని చెప్పి అక్కడ జంతు బలులు, తర్వాత అమ్మవారి లాగా ప్రతి శుక్రవారం అభిషేకాలు, చీర కట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవన్నమాట. తర్వాత మన శ్రీ రామానుజాచార్యులు అక్కడికి వెళ్ళి పురాణాల్లో ఉండే ఈ విషయాలన్నీ చెప్పి తొండమానుడికి ఆయన ఆయుధాలు ఇచ్చేసింది, ఈ విషయాలంతా అక్కడికి తెలిపి అప్పుడుండే రాజులకి తెలియజేసి అప్పుడు స్వామివారికి ఆ ఆయుధాలు అనేటివి, ఆ శంఖం, చక్రం అనేటివి మళ్ళా ధరింపజేస్తాడు శ్రీరామానుజాచార్యులు. తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల వరకు కూడా ఈ తొండమాన చక్రవర్తి ప్రతిరోజు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ వచ్చేవాడు అన్నమాట. మన తొండమాన చక్రవర్తికి అహంకార భంగం అయింది కదా. అది అయిన తర్వాత అతను మళ్ళీ స్వామివారికి పాత్రుడవుతాడు. అంతకుముందు ఇంకొక విషయం కూడా జరుగుతుంది. అదేంటంటే ఈయన ఒక అహంకారంతో ఉన్నాడు కదా, స్వామివారికి నేనే ఆలయాన్ని కట్టించాను, నేనే అన్ని చేస్తున్నానని. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఏకాంత సేవలో ఉంటాడు. అప్పుడు ఈ తొండమాన చక్రవర్తి ఏం చేస్తాడంటే నేను వెళ్ళడానికి నాకు సమయం ఏముంది, నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరనేసి ఈయన ఆ సొరంగ మార్గం ద్వారా నేరుగా ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి వెళ్ళిపోవడం వలన అక్కడ ఉండే శ్రీదేవి భూదేవి ఏం చేయాలో అర్థం కాకుండా ఒకరు వచ్చి బంగారు బావిలోకి, ఇంకొకరు వచ్చి పూల బావిలోకి వెళ్ళిపోతారు.
ఇలా వెళ్ళిపోయిన తర్వాతే స్వామివారు ఏం చేస్తారంటే, ఇలా శ్రీదేవి భూదేవి వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే శిలారూపం దాల్చేస్తాడు. మానవ రూపంలో ఉండి అందరికి అనుగ్రహించే స్వామి శిలారూపం తీసుకోవడానికి కారణం ఏంటంటే, అప్పుడు మన ఈ తొండమాన్ చక్రవర్తి అనుమతి లేకుండా ఆనంద నిలయంలోకి ఏకాంత సేవలోకి వెళ్ళిపోవడం వల్ల స్వామి విగ్రహ రూపం అనేది తీసుకుంటాడన్నమాట. తల్లిలేమో ఇద్దరు, ఒకరు పూల బావిలోకి, ఇంకొకరు బంగారు బావిలోకి వెళ్ళిపోతాడు. స్వామి అక్కడ ఆ విగ్రహ రూపం అనేది తీసుకుంటాడన్నమాట. ఆ తర్వాత గర్వభంగమైన మన తొండమాన్ చక్రవర్తి స్వామికి దాసుడై సేవలు చేసుకుంటూ ఉంటాడు. ముసలితనం అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఆయన స్వామిని వేడుకుంటాడు, స్వామి నేను ప్రతిరోజు వచ్చి నిన్ను దర్శనం చేసుకోలేకపోతున్నాను, నా కోసం నువ్వు రా స్వామి అని అడుగుతాడు. భక్త వత్సలుడైన మన స్వామి ఏం చేస్తాడంటే, ఆ భక్తుడంటే ఆయనకి పరమ ఇష్టం. ఎన్నో జన్మల నుంచి ఆయనకి సేవలు చేస్తూ వచ్చాడనమాట. ఆయన కోసం ఏం చేస్తాడంటే, సాక్షాత్తు శ్రీనివాసుడే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆయనని పరామర్శిస్తాడు. అతను పనుకుని ఉంటాడు, అతని వల్ల లేని కూడా కాదు, తొండమాన్ చక్రవర్తి వల్ల. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని పరామర్శిస్తాడు. అప్పుడు స్వామి వారి తొండమాన్ చక్రవర్తి ఒక కోరిక కోరుతాడు, స్వామి నువ్వు ఇక్కడే కొలువైండు, మా ఇంట్లోనే కొలువైండు అంటే, అప్పుడు స్వామివారు ఆ భక్తుడి కోసం అక్కడ సుఖాసీనుడైన భంగిమలో, తర్వాత యోగ ముద్రతో, అభయహస్తంతో స్వామి అక్కడ కొలువవుతాడనమాట. ఈ ప్రదేశం ఎక్కడుందంటే తొండమనాడు అంటారు. ఆ ఊరిని తొండమనాడు అంటారు. మన తిరుపతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళహస్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో తొండమనాడు అనే ప్రదేశం ఉంది. అక్కడ స్వామి వారి సుఖాసీనులై అనుగ్రహిస్తూ ఉంటారు భక్తుల్ని. ఈ క్షేత్రం కూడా మనకి ఎంతో పవిత్రమైన క్షేత్రం. మనకి ఎక్కడ చూసినా కానీ స్వామి నిలబడే కనబడతాడు. కానీ ఒక తొండమనాడులో మాత్రం స్వామివారు కూర్చున్న భంగిమలో కనబడతారు మనకి. ఇక్కడ స్వామివారిని కానీ పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయి, ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ విధంగా స్వామివారి కోసమే జీవిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ, ఆయన కోసమే బతికిన వాళ్ళ కోసం స్వామి ఎప్పుడు చేతులు వదిలిపెట్టడు. ఆయన ఏదో ఒక విధంగా కరుణ అనేది మనకి చూపిస్తాడు. ఆయన లీలలు అటువంటివన్నమాట. స్వామివారి లీలల గురించి, ఆయన చూపించిన అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే 1, 2 కాదు, ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. ఆయన పరమ భక్తులు మనకి కొంతమంది తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన లీలలు, ఆయన అద్భుతాలు మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. తిరుమలలో కూడా, ఆలయంలో కూడా మనకి తెలియని ఎన్నో రహస్యాలు అనేటివి ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా పోగేసి దగ్గర 250 వీడియోలు అయితే చేయడం జరిగింది నేను. ఈ 250 వీడియోలు దగ్గర వెంకటేశ్వర స్వామి గురించే చేయడం జరిగింది. ఆయనంటే అంత భక్తి, ఆయనంటే అంత అమితమైన ఇష్టం కాబట్టి ఆయన పైన అన్ని వీడియోలు చేయగలిగినాను. ఇది సాక్షాత్తు స్వామివారి కరుణ, కృప మన మీద ఉంది కాబట్టి చేసుకోగలిగినాం. మీరు కూడా ఒకసారి స్వామివారి గురించి తెలుసుకోవాలనుకుంటే, తిరుమల గురించి తెలుసుకోవాలనుకుంటే, సంపూర్ణమైన సమాచారం తిరుమల గురించి ఎవ్వరు చెప్పలేనన్ని రహస్యాలు ఈ వీడియోలో మనం చేసుకోవడం జరిగింది. మీకు వీలైతే ఒకసారి చూడండి. తొండమాన్ చక్రవర్తి లాంటి ఎంతో పరమభక్తులు స్వామివారికి ఉన్నారు. ఆయన చూపించిన లీలలు, అద్భుతాలు అసామాన్యం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ శ్రీనివాసుడు ఆయన కరుణ, లీల, అనుగ్రహం చూపించుంటాడు. మీ జీవితాల్లో కూడా ఇటువంటి ఏమైనా లీలలు జరిగి ఉంటే, అనుగ్రహం కానీ మీరు పొందుంటే కామెంట్ చేయండి. ఇంకొక గొప్ప వీడియోతో, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీకు కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం అందేటట్టు చేయండి. ఇంకొక గొప్ప వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.